ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడపాదడప మినా పెద్దగా ఎలాంటి గొడుదుడుకులు లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 11 గంటల వరకు పరిగణలోకి తీసుకుంటే దాదాపు 25 నుంచి 27% పోలింగ్ నమోదైనట్టుగా ప్రాథమికంగా వెల్లడవుతుంది. ఇంకా అధికారికంగా వెల్లడి చేయాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్ ఒకే మున్సిపాలిటీ ఉన్నది. ఇక్కడ నువ్వా నేనన్నట్టు పోలింగ్ కొనసాగుతుంది. 49 వార్డులకు ప్రధానంగా మాదే గెలుపని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా త్రిముఖ పోటీ భావన వ్యక్తమవుతుంది. ఇక్కడ దాదాపు 24 నుంచి 26, 27 మంది పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇక్కడ రాజకీయ మొత్తం రసవత్తంగా కొనసాగుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు పరాజితులు అనే దానిపైన ప్రధాన చర్చ జరిగింది. 11 గంటల 12 సరళిని పరిగణిస్తుంటే దాదాపు 25 నుంచి 27% వరకు పోలింగ్ నమోదు. బహింసపై అందరి దృష్టి ఆసక్తి కేంద్రీకృతమవుతుంది. ఇక్కడ ఎవరు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఎవరు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎవరి వైపు మొగ్గు ఉంటుంది, ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి రాదనే ఆసక్తి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఎంఐ పార్టీ పీఠాన్ని కైవసిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందనే చర్చ సాగుతుంది. ఇక మంచిర్యాల కార్పొరేషన్ మినాయిస్తే మంచిర్యాలలో 4 మున్సిపాలిటీలు, ఒకటి లక్షెట్పేట, చెన్నూరు, కేతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీ. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించిన కీలక నేతలు ఇక్కడ చెన్నూరుకు వస్తే రాష్ట్ర మంత్రి వివేక్, అట్లాగే బాలక సుమను భారత నాయకుల మధ్య నువ్వా నేనని రసవత్తర పోరు కొనసాగుతుంది. మొన్నటి వరకు ఇద్దరికి కూడా రాష్ట్ర మంత్రి వివేక్ కూడా అంటే స్వతహాగా అటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఇక్కడ స్వతంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మనిషి ఎలాంటి మున్సిపాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చెన్నూరు నియోజకవర్గం పరిధికి వచ్చేటి చెన్నూరు, కేతనపల్లి పైన దృష్టి సారించారు. ఆయనకు దీటుగా బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ కూడా అక్కడనే కేతనపల్లిలో మకం వేసి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం జరిగింది. ఫలితంగా నువ్వా నేననే పోటీ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు కేతనపల్లిలో బాలక సుమన్ దంపతులు ఓటు హక్కు వేసుకున్నారు. ఇక వివేక్ మాత్రం తన ఓటు హక్కు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసుకున్నారు. మంచిర్యాల కార్పొరేషన్కి వస్తే ప్రేమసాగర్ రావు కొంతకాలంగా అనారోగ్యంతో కొంత దూరంగా ఉన్నప్పటికీ ఆయన సతీమణి సురేఖ నువ్వా నేనన్నట్టుగా ఉండి పైగా ఈ దఫా మంచిర్యాల కార్పొరేషన్గా ఎదిగింది. ఆ కార్పొరేషన్గా ఎదగడంతో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలిసారి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ శతవిధాల పావులు కదిపింది. దానికి అనుగుణంగా బారాస లేదా అట్లాగే బీజేపీ చేసిన ప్రయత్నం కొంత బోని కొట్టాలనేది ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ఓటు హక్కు వినియోగించుకుంటారు, ఎవరికి కలిసి వస్తుంది అనే దానిపై మొత్తం సింగరేణి ప్రాంత ఓటర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సింగరేణి ప్రభావం ఓటర్లు ఈ మంచిర్యాల, కేతనపల్లి దానిపైన స్పష్టంగా గెలుపోవటంను నిర్ణయించే అవకాశం అయితే ఉంది. కానీ అట్లాగే కొన్ని ట్రేడ్ యూనియన్ ఓటింగ్ ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉన్నది. అటు వామపక్ష అనుబంధాలు, ఇటు కేతనపల్లిలో సిపిఐతో దోస్తీ ఉంటే సిపిఐతో ఉంటే కేతనపల్లి, అట్లే మంచిర్యాలకు వస్తే మాత్రం కాంగ్రెస్తో దోస్తీ ఉంది. అటు భిన్నమైన ఒత్తిడి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి లేదనేది ఒక ఆసక్తికర పోరు కొనసాగుతుంది. అట్లాగే లక్షటిపేటలో ఇదే సీన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే 10 మున్సిపాలిటీతో సహా ఒక కార్పొరేషన్లో త్రిముఖ పోటీగా ఉన్నప్పటికీ కొంత మధ్యాహ్నం నుంచి కొంత ట్రెండ్ మారే అవకాశం ఉందనే 3 పార్టీలలో ఒక అభిప్రాయం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి 10 మున్సిపాలిటీలు మంచిర్యాల మేయర్ కైవసం చేసుకుందనే ధీమా కనిపిస్తుంది. బారాస కూడా తమకు అదే అనుకున్నప్పటికీ బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించి కాకుండా తాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తమ గవా కనిపిస్తుంది అని చెప్పే ఒక విశ్వాసం కనిపిస్తుంది. ఫలితంగా ఇప్పుడు ఆ ఓటర్లను రప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ఆదిలాబాద్లోని ఒక సంబంధించి పశు వైద్యశాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రం ఇలా చాలామంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రధానంగా మహిళల ఓటర్లు కూడా తిరుగుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ మందకొడిగా ప్రారంభమైంది. ఈసారి దాని అనుకున్నంత వేగంగా ఉదయం అయితే ఓటింగ్ పరిణతి కాలేదు. మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు 11 గంటల వరకు కూడా 20-24% మధ్యనే పోలింగ్ ఉన్నది. అంటే దీని మీద అర్థం తీసుకోవచ్చు. ఇప్పుడు 12 గంటల నుంచి లేదా మధ్యాహ్నం 1 గంట తర్వాత పోలింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు అధికార యంత్రాంగం పోలింగ్ పెంచేదానికన్నా ఎక్కువగా
రాజకీయ పార్టీలే ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ఎక్కడ ఒక తగ్గిన ఒక్క ఓటు పోయినా కూడా కొంత గెలుపోవటంను ప్రభావితం చేస్తుందని భావనతో అధికార యంత్రాంగం పోలింగ్ శాతం ఎంత పెంచినా ఏం చేసినా ఏ చర్యలు తీసుకున్నా అది పక్కన పెట్టేసి తమ ఓటర్లను తెప్పించుకోవాలనే పట్టుదల అభ్యర్థులను ఉంది. అందుకే పోలింగ్ కేంద్రాలలో కేవలం ఏజెంట్లను వదిలేసి మిగతా కీలక నాయకులు లేదా బరిలో నిలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లకు అయితేనేమి వార్డు మెంబర్ల కార్పొరేటర్ కోసం అయితే నిలబడ్డ అభ్యర్థులంతా ఇప్పుడు వీధులలో అంటే కాలనీలలో తిరిగి ఓటర్లను గుర్తించుకునే ప్రయత్నం నిగ్నమయ్యారు. కొంతమంది అటు ఇటు ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా లోబర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఖానాపూర్, బైన్సా అట్లాగే లక్షపేట చిన్న స్వల్ప ఘర్షణలు మినగా ఎక్కడ ఎలాంటి ఒడిదొడుకు లేదు. పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేసింది. సమన్వయంతో పనిచేసేందుకు అధికార యంత్రాంగం కృతనిశ్చయం చేసుకుంది. ఓటర్ల తీర్పుని వెల్లడించడంలో ప్రధానంగా మహిళల పాత్ర ఎక్కువ కనిపిస్తుంది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం కూడా ఉన్నది. ఇప్పుడు 11 గంటల వరకు వచ్చిన ఓటింగ్ సరళిని చూసుకుంటే పురుషుల కన్నా మహిళలు ఓటు హక్కు వినియోగించడానికి బారులు తీరడం కూడా ఇక్కడ కొత్తగా విశేషంగా కనిపిస్తుంది. మొత్తం మీద మధ్యాహ్నం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ సరళి ఏకంగా పెరుగుతుందనే భావన అధికార యంత్రాంగంలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, పోర్టు హైదరాబాద్ స్టూడియో.